A7 న్యూస్ ఆంధ్ర. రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు చెప్పారు. అగ్రిపల్లి మండలం సద్గురులో మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గారితో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, వ్యవసాయం యువతకు ఉపాధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని, దేశమంతటా పట్టణీకరణ, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటం తదితర కారణాలతో వ్యవసాయ పనులతో కూలీల కొరత ఒకే కారణంగా వ్యవసాయం వైపు ఎవరూ మొగ్గు చూపటం లేదన్నారు. ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేయటమే కాక యువతను వ్యవసాయం వైపు మరల్చేందుకు వరి నాటు యంత్రాలు, పంట కోత మిషన్లు, డ్రోన్ల ద్వారా ఎరువుల, పురుగుల మందులు చల్లటం వంటివి సాగుతో ఆధునిక టెక్నాలజీ ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా డ్రోన్లలో కృత్రిమ మేధస్సు, సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. వీటిని కొనుగోలుకు రైతులకు ప్రభుత్వం 50% వరకు సబ్సిడీని అందిస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో రాష్ట్రంలో 70-80% మంది కౌలు రైతులేనని, బ్యాంకర్లు అందించే పంట రుణాలు 1,00,000 కోట్లలో కేవలం 1000 నుండి 2000 వరకు కోట్లు మాత్రమే కౌలుకు రుణాలు అందిస్తున్నారని, ఈ పద్ధతి మార్చి కౌలు రైతులందరికీ బ్యాంకర్లు రుణ సౌకర్యం కలిగించేలా సాగు చేసే కౌలు రైతుల పేరిట సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తా అన్నారు.